నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వక్ఫ్ సవరణ చట్టంలోని పలు నిబంధనలపై స్టే ఇస్తామన్న సుప్రీం. రేపు మధ్యంతర ఉత్తర్వులను ప్రకటించనున్నట్లు వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, ఆర్థిక కష్టాలపై సీఎం ప్రెజెంటేషన్. కేంద్రం సాయానికి ప్రతిపాదించాలని ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి. రాజధానిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం. 4,668 కోట్ల వ్యయంతో చేపట్టాలని నిర్ణయం. మద్యం స్కామ్లో రాజ్ కసిరెడ్డికి మరోసారి సిట్ నోటీసు. ఈ నెల 19న విచారణకు రావాలని పిలుపు. సుప్రీంకోర్టు 52వ సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్. మే 14న బాధ్యతల స్వీకరణ. అమెరికా, చైనా మధ్య మరింత ముదిరిన వాణిజ్య యుద్ధం. డ్రాగన్పై సుంకాలను 245% పెంచిన ట్రంప్.